హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్స్తో కలిసి గోకర్ణ వచ్చాను. ఇక్కడ ట్రెక్కింగ్ చాలా బాగుంటుందని విన్నాము. సో ఇక్కడ 4 బీచ్లు కవర్ చేయొచ్చంట. సో స్టార్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ బీచ్, సెకండ్ బీచ్, థర్డ్ బీచ్, ఫోర్త్ బీచ్ అన్నీ 1 by 1 లైన్గా చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఇది బిలికన్ బీచ్ ఫ్రెండ్స్. ఫస్ట్ బీచ్. ఇక్కడ నుండే ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రెక్కింగ్ స్టార్టెడ్ గాయస్. బాల్కాన్ బీచ్ నుండి స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏ బీచ్ వెళ్తామో పేరు అయితే నాకు తెలియదు, పోయినాక చెప్తా. ఇగో ఇదే మన ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యే ప్లేస్. ఇంకో ఈ సందులోకి వెళ్ళి బొందులకి వెళ్ళి పడిపోవాలి. ఎంత దూరం పోతామో ఏం చేస్తామో తెలియదు. సో నెక్స్ట్ బీచ్లో కలుద్దాం. బాల్కాన్ బీచ్ నుండి స్టార్ట్ అయినాం. ఇది ఫస్ట్ బీచ్ నుండి రూట్ టు సెకండ్ బీచ్, ప్యారడైజ్ బీచ్ అంట. సూపర్ ఉంది. ఈ బొందులకి వెళ్ళి సందులకి వెళ్ళి చెట్లకి వెళ్ళి పోతుంటే అసలు ఫీలింగే వేరు. ప్యారడైజ్కి పోయే బీచ్ వే సూపర్ ఉన్నది. ఏ లోయలో పడతామో కూడా అర్థమైతే లేదు. చూడుర్రి, మన వాళ్ళందరూ ముందట పోతుర్రు. ఇక నేను కూడా పోతా, నేను కూడా కింద పడేటట్టున్నా. ఇక సెకండ్ బీచ్లో కలుద్దాం. రీచ్డ్ ప్యారడైజ్ బీచ్, సెకండ్ బీచ్ ఇది. చూడండి, మన వాళ్ళు ముందట పోతుర్రు. ఇక నేను ఎన్నుకున్నా కాబట్టి వీడియోలో పడతలేను. ఇక దీని అందలేందో చూద్దాం. ఇక ఇప్పుడు తీసుకోబోతున్నా. ఎగ్జైటెడ్ కూడా. ఇక మేమైతే ఫుల్ ఎగ్జైట్గా ఉన్నాం. ఇక చూడురు, ఇక ప్యారడైజ్ బీచ్ చాలామంది ఉన్నారు. బ్యాచెస్గా వచ్చిర్రు. లవర్స్, ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చిర్రు. అలలు చూడండి, ఇది మస్తుంది. చూడురి, చూస్తురు కదా, చూడురి. ఇక ఇదే ప్యారడైజ్ బీచ్ అంట. మేము కూడా ఫస్ట్ టైం వస్తున్నాం, మాకు కూడా తెలియదు. ఇక మేము మస్తు అయితే ఎంజాయ్ చేస్తున్నాం. గైస్, ప్యారడైజ్ బీచ్ రాక్స్ చూడండి, చాలా బ్లాక్గా ఉన్నాయి. న్యాచురల్లీ ఫామ్ రాక్స్ సూపర్గా ఉన్నాయి. చూడండి, అలలో ఎగిసి పడుతున్నాయి. క్లోజ్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. వావ్, గుంజుకోబోతున్నాయి నీళ్ళు. వాంబో, వాయో అమ్మా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మస్తు భయం అవుతుంది. మీరు కూడా భయపడకుర్రి, నేనంటే భయపడుతున్నా. మీకోసమే భయపడుతున్నా, మీకోసమే రిస్క్ చేస్తున్నా. చూడరు, వావ్. వాటర్ అయితే మామూలు స్పీడ్ లేవు, గుంజుకొని వెళ్ళిపోతున్నాయి లోపలికి. ఆ సౌండ్ వింటుంటే సగం గుండె అయిపోతుంది. ఇక వాటర్ వచ్చినట్టే మొత్తం గుండెనే అయిపోతుంది. కాకపోతే నేను స్ట్రాంగ్ కాబట్టి బతికే ఉన్నా. ఇక చూడుర్రి, ఇక ఇది బీచ్, ప్యారడైజ్ బీచ్. ఇక నెక్స్ట్ థర్డ్ బీచ్ ఏం బీచ్ ఆ పేరు తెలియదు, అటు వెనకే చెప్తా. ప్యారడైజ్ బీచ్లో మస్తు ఎంజాయ్ చేసినాం. మొత్తం అడ్వెంచర్ ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు హోమ్ బీచ్ అంట. నెక్స్ట్ హోమ్ బీచ్ అది చూడండి, ఆ కొండలు కనిపిస్తున్నాయి. ఆ కొండలు అయితే హోమ్ బీచ్ ఉందంట. హోమ్ బీచ్ కాదు, సారీ, హాఫ్ మూన్ బీచ్ అంట. హాఫ్ మూన్ బీచ్ తర్వాత హోమ్ బీచ్ అంట, అది ఫైనల్ బీచ్. చూడండి, ఇలా అక్కడ మనుషులు కనిపిస్తున్నారా, ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇలా అడ్వెంచరస్గా వెళ్తూ ఉండాలి. చాలా బాగుంది. సో నెక్స్ట్ హాఫ్ మూన్ బీచ్లో కలుద్దాం గైస్. హాఫ్ మూన్ బీచ్కి వే స్టార్ట్ అయింది. చూడండి, సంథింగ్ డిఫరెంట్ ఇది. ఇంతకుముందు ప్యారడైజ్ బీచ్కి చూపించిన వే బుషీగా చెట్లతో పొదలతో నిండిపోయింది. ఇది మొత్తం రాక్స్తో నిండిపోయింది. చూడండి, ఇలా అవన్నీ ఎక్కుకుంటూ దిగుకుంటూ అడ్వెంచర్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. హాఫ్ మూన్ బీచ్కి వెళ్ళడానికి ఇలా కొండల్లో రాక్స్ నుండి వెళ్ళాలని చెప్పాను కదా. సో కొంత దూరం వచ్చాక కొంచెం ఐలాండ్ లాగా వచ్చింది. చూడండి, ఇదంతా ప్యారడైజ్ బీచ్. లాస్ట్ ఇంకా ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా
హాఫ్ మూన్ బీచ్కి వే స్టార్ట్. ఇది కొంచెం డేంజరస్గానే ఉంది ముందుతో పోల్చుకుంటే. చూడండి అలా ఎక్కుకుంటూ వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ అక్కడ వెళ్తున్నారు చూడండి. చాలా డేంజరస్గా ఉంది, చాలా స్లోగా వెళ్ళాలి. సో ఇది గైస్ ఆ కొండ ఎక్కి దిగాక వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. హాఫ్ మూన్ బీచ్ కవర్ చేస్తాను. బాయ్స్, హాఫ్ మూన్ బీచ్కి వెళ్ళడానికి వే ఏందో డేంజర్ అని చెప్పాను, కానీ మరీ ఇంత డేంజర్గా ఉంటుందని తెలియదు. చూడండి ఎలా వెళ్తున్నామో. చెమటలు కారుతున్నాయి. కాలు స్లిప్ అయిందంటే పోయి అలా వడుడే. గాయస్ చాట ఎనిగిపోతుంది హాఫ్ మూన్ బీచ్కి వెళ్ళడానికి. జర్ర కాలు స్లిప్ అయిందంటే ఇక మనం దొరకం. అస్సామే, ఇది అరబియన్ సీ కాబట్టి ఇటు సౌదీ అరేబియా వెళ్ళిపోతాం. చూడండి అక్కడ ముందు వాళ్ళు పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. ఇది చాలా డేంజర్, పిల్లలతో ఎవరు రాకండి. గాయస్ ఫైనల్లీ హాఫ్ మూన్ బీచ్కి వచ్చేసాము. ఎంత అడ్వెంచర్ అంటే అసలు ప్యారడైజ్ బీచ్ నుండి హాఫ్ మూన్ బీచ్కి రావాలంటే బాబా చాలా రిస్కీ, కానీ చాలా థ్రిల్లింగ్ ఉంది, చాలా ఎంజాయ్ చేసాం. ఇంక ఇది హాఫ్ మూన్ బీచ్ అంట. ఇక్కడ ఎలా ఉందో చూద్దాము. కొంచెం ముందుకెళ్ళి అక్కడ చూడండి ఏవో తినడానికి ఏవో ఉన్నాయి, దుకాణాలు చూడుర్రి, పోయి తిందాం. అలా ఇక్కడ కొంచెం వాటర్ గేమ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంది. సో ట్రై చేద్దాం. చూడండి బోట్స్, అది ఏమో దాన్ని ఏమంటారో తెలియదు, కానీ మొత్తానికైతే ఏవో వాటర్ గేమ్స్ అయితే అన్నీ ఉన్నాయి ఏవేవో. సో దీన్ని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఓకే గాయస్, మళ్ళీ కలుస్తా అక్కడ దగ్గరికి వెళ్ళి. గాయస్ హాఫ్ మూన్ బీచ్ మళ్ళీ ఒక్కసారి కవర్ చేస్తున్నాను. ఫుల్ వ్యూ చిన్నగా ఉంది కానీ మంచిగా ఉంది. మూన్ షేప్లోనే ఉంది చూడండి. ఇంతే బీచ్, ఇంత చిన్న బీచ్, మినీ బీచ్. ఇది చిన్న బీచ్, చాలా క్యూట్గా కూడా ఉంది. ఇక్కడ చాలా మంచిగా రెస్టింగ్ కూడా చేయొచ్చు. అక్కడ కొండవతల గేమ్స్ ఉన్నాయి. సో గాయస్ ఫైనల్లీ ఇది మన హాఫ్ మూన్ బీచ్. చూడండి చాలా చిన్న బీచ్ ఇది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఇలా రాక్స్ ఉంటాయి మధ్యలో, చాలా చిన్నగా ఉంటాయి చూడండి. ఇదే బీచ్. సీ షోర్ చూడండి చాలా చిన్నగా ఉంది. 360 డిగ్రీస్లో చూపిస్తున్నాను చూడండి. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చాలా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఒక్కో బీచ్ ఒక్కోలా ఉంది. ఏ బీచ్కి ఆ బీచ్ చాలా బ్యూటీగా ఉంది. ఎక్కడ ఎంజాయ్మెంట్ అక్కడే ఉంటుంది. చూడండి మా ఫ్రెండ్ భంగిమలు వేస్తుండేవో, వీళ్ళంతా మా ఫ్రెండ్స్. ఓకే గాయస్ చూడండి అలా ఒక అమ్మాయి వెళ్తుంది. అక్కడ నుండి లాస్ట్ బీచ్కి వే. ఇంకా లాస్ట్ బీచ్ ఓమ్ బీచ్, ఇది అక్కడ కలుద్దాం. గాయస్ హాఫ్ మూన్ బీచ్ ఇందాక చెప్పినట్టు అంతే అనుకున్నాను, కాకపోతే అది అదర్ పార్ట్. చూడండి ఈ రాక్ కనిపిస్తుందా చూడండి. ఇలా ఈ రాక్ వెనకాల ఇందాక నేను చూపించింది. జస్ట్ ఇలా నడుచుకుంటూ వస్తే ఈ రాక్ అదర్ సైడ్ ఈ బీచ్, ఇది కూడా హాఫ్ మూన్ బీచ్ ఏనంట. చూడండి ఇక్కడ వాటర్ గేమ్స్ ఉన్నాయి, ఈ బోటింగ్ ఇలాంటివి సంథింగ్ ఆ నేమ్స్ నాకు తెలీదు. సో ఇక్కడైతే వాటర్ గేమ్స్ ఉన్నాయి. చూడండి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో. ఇది గాయస్ ఇది హాఫ్ మూన్ బీచ్. చూడండి ఓమ్ బీచ్ అక్కడ నుంచి అక్కడ బోట్ అవతల చిన్న మనుషులు కనిపిస్తున్నారు కదా, అక్కడ నుండి ఆ కొండెక్కి ఆ కొండ అవతలకి వెళ్తే ఓమ్ బీచ్ అంట. మళ్ళీ అడ్వెంచర్ స్టార్ట్ అవబోతుంది అనుకుంటున్నాను. సో చాలా అడ్వెంచరస్గా ఉంది, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మినిమం 8 hours పడుతుంది అనుకున్నా, బాగా ఎంజాయ్ చేసి ఇవన్నీ క్రాస్ చేసి వెళ్ళేసరికి. సో అది గైస్, నెక్స్ట్ నేను ఓమ్ బీచ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. హాయ్ గాయ్స్, ఫైనల్గా ఓమ్ బీచ్కి వెళ్తున్నాం. ఇక్కడ నుండి బోటింగ్ చేయాల్సి వస్తుంది, మా ఫ్రెండ్ కాలుకి దెబ్బ తాకడం వల్ల. సో ఇక్కడ నుండి ట్రెక్కింగ్ చేయట్లేదు, ఓన్లీ బోటింగ్ టు ఓమ్ బీచ్. సో ఇది గైస్ ఓమ్ బీచ్కి బోట్లో వెళ్ళాల్సి వస్తుంది. మా ఫ్రెండ్ కాలుకి దెబ్బ తగలడంతో యాక్చువల్గా ఆ కొండ కనిపిస్తుంది కదా, అక్కడ నుండి ఓమ్ బీచ్కి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంది. కాకపోతే మా ఫ్రెండ్ కాలుకి దెబ్బ తగలడంతో బోటింగ్ చేయాల్సి వస్తుంది. సో గోయింగ్ టు ఓమ్ బీచ్ అనమాట. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ కవరేజ్ ఉంటుంది. లాస్ట్ బీచ్
ఈ ట్రెక్కింగ్లో లాస్ట్ బీచ్ అనమాట గోకర్ణలో. సో అది గైస్. సో ఇక్కడ కొద్దిసేపు ఆపిండు మధ్యలో ఓమ్ బీచ్కి వెళ్ళే దారిలో. ఇక్కడ డాల్ఫిన్స్ పైకి వస్తున్నాయి అన్నమాట. పైకి ఎగ్స్ పడుతున్నాయి డాల్ఫిన్స్. మాకైతే కనిపించట్లేదు, కొంచెంసేపు వెయిట్ చేయాలంట, వచ్చినప్పుడే క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో అది గైస్ ఓమ్ బీచ్కి దారి. ఆ కొండ మీద నుంచి అందరు ట్రెక్కింగ్ చేస్తున్నారు. సో మన బోట్ ఆన్ అయిపోయింది. బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. 3 బీచెస్ ట్రెక్కింగ్ ద్వారా కవర్ చేసాం. ఈ 4th బీచ్ మాత్రం బోటింగ్ ద్వారా వెళ్తున్నాం. వ్యూస్ చూడండి, అదే కొండ, ఆ కొండంతా ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళాలి ఓమ్ బీచ్కి. ఇంతకుముందు చెప్పినట్టు మా ఫ్రెండ్ కాలుకి దెబ్బ తగలడం వల్ల బోటింగ్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఓమ్ బీచ్ కనబడబోతుంది ఆల్మోస్ట్. ఫ్రెండ్స్ కొద్దిసేపట్లో ఓమ్ బీచ్కి రీచ్ అవ్వబోతున్నాం. అక్కడ చూడండి కనిపిస్తుంది కదా బీచ్, అదే ఓమ్ బీచ్. చాలా పెద్దగా ఉంది ఓమ్ బీచ్. సో ఆల్మోస్ట్ ఇంకొక 2 మినిట్స్లో రీచ్ అవ్వబోతున్నాం. సో ఫైనల్లీ లాస్ట్ బీచ్ అనమాట. సో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. మేమైతే ఫస్ట్ టైం వచ్చాము. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఎవరికైనా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. గాయస్ ఓమ్ బీచ్ రీచ్ అయ్యాము. బీచ్లో దిగబోతున్నాం. మా ఫ్రెండ్స్ ఇక్కడ పిచ్చోళ్ళు నవ్వుతున్నారు. ఇది గాయస్ లాస్ట్ బీచ్ ట్రెక్కింగ్లో. ఇది లాస్ట్ బీచ్ ఓమ్ బీచ్. చూడండి, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. దేనికి అదే బ్యూటిఫుల్గా ఉంది. ఇది గాయస్ టోటల్గా గోకర్ణలో ట్రెక్కింగ్ బీచెస్ 4 బీచెస్ కవర్ చేసాం. సో ఫైనల్లీ ఓమ్ బీచ్ రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ల్యాండ్ అయ్యాము బీచ్లో. ఈ బోట్లోనే మేము వచ్చింది. ఈ బీచ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా వైడ్గా ఉంది ఈ బీచ్. సో టైం బాగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ కూడా. ఇక్కడ షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా షాపింగ్ చేయొచ్చు. ఏమైనా తినాలనుకున్న వాళ్ళు కూడా తినొచ్చు. ఫైనల్గా ఇది గాయస్ ఓమ్ బీచ్ 4th బీచ్. ట్రెక్కింగ్ చేసుకుంటూ 4 బీచ్లు కవర్ చేసాం. ఒక్కో బీచ్ ఒక్కోలా ఉంది, ఒక్కో విధంగా ఉంది. ఏ బీచ్కి ఆ బీచే చాలా అందంగా ఉంది. ఏ ఎంజాయ్మెంట్ అక్కడనే. ఈ బీచ్ కొంచెం లెంతీగా ఉంది, చాలా ఓపెన్గా ఉంది. సో జనాలు ఇక్కడ చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి చూడండి, అక్కడ వస్తున్నారు. బనానా రైడింగ్ ఉందంట. మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసినాం. లోపల తీసుకుపోయి నీళ్ళలో ముంచిండు, దుంకినాం, ఎగిరినాం, మస్తు ఎంజాయ్ చేసినాం. వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ నా ఒపీనియన్ ప్రకారం అయితే. గోవా కంటే ఈ గోకర్ణ 4 బీచెస్ విత్ ట్రెక్కింగ్ అనేది చాలా చాలా బాగుంది. ఎవరైనా కొత్తగా బీచెస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం గోకర్ణ ఫస్ట్ ప్రిఫర్ చేయండి. చాలా ట్రెక్కీగా ఉంటుంది. సో ఇది గాయస్, థ్యాంక్ యూ.